నాకు ఒకటి అంటే మనం ఇది చాలా మన పిరమిడ్ మాస్టర్స్కి షేర్ చేసుకోవాలనిపించింది ఏంటంటే మనందరం కూడా సేవ అనేది ఒక కోర్ ప్రిన్సిపల్ మనకి. ఎందుకంటే మన 5 బాడీస్లో ఇది సర్వాత్మ అన్న ఆల్ దట్ ఈజ్ ఎవ్రీబడి కాబట్టి దీన్ని కూడా కరెక్ట్గా ఉంచుకోవాలంటే అందరికీ హెల్ప్ చేయడం సేవ చేయాలి, రైట్? అది చేస్తున్నాం. నా చాలాసార్లు ఇందాక క్వశ్చన్ కూడా వచ్చాయి, డిఫరెన్స్లు ఉన్నప్పుడు లేకపోతే మనకు కావాల్సిన జరిగినప్పుడు ఏంటి అనేది. నేను ఒకటే చూసుకుంటాను నవకాంత్ గారు, నేను వచ్చింది దేనికి అని చూసుకుంటాను. ఎప్పుడైనా డిఫరెన్స్లు వచ్చినప్పుడు దీనిలో దేనికి వచ్చాము ఇప్పుడు నేను సేవ ద్వారా నా గ్రోత్ కోసం వచ్చాను. ఓకే, వచ్చినప్పుడు డిఫరెన్స్ వచ్చి వాడి ద్వారా ఎలాగైతే అవుతుంది ఆ డిఫరెన్స్ వస్తాయి సహజంగా డిఫరెన్స్లు వచ్చినప్పుడు మనం ప్రాజెక్టులకు వచ్చేసరికల్లా మనం వెనక్కి ఉండిపోవడమో లేకపోతే వాడు ఎలా చేస్తాడో చూడడం అని కాకుండా, రైట్, మనం ఎందుకు వచ్చాను ఒక్కసారి చెక్ చేసుకుంటే దేనికి వచ్చాము, నా గ్రోత్ కోసం వచ్చాను. నేను అక్కడ టైం పెట్టి ఏదో నాకు కావాల్సినట్టు వాళ్ళు చేయట్లేదు కదా అని అక్కడ వెనక్కి వెళ్ళి లేకపోతే పక్కకుంటే ఏమవుతున్నట్టు మన టైం వేస్ట్ అవుతుంది, వృధా అవుతుంది. రైట్, టైం పెట్టి వస్తాను, ఒక ప్రాజెక్ట్లో స్టార్ట్ చేస్తాను, కానీ వీళ్ళు వినలేదు, నాకు చాలా చేయట్లేదు కదా అని చెప్పేసి పక్కకి వెళ్తే మన టైం వృధా అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము. అలాగని చెప్పేసి మనం అనుకున్న ప్రాజెక్ట్ కూడా అంతంతగానే ఉంటుంది, మన లెర్నింగ్ కూడా ఉండదు. నేర్చుకోవడానికి వచ్చి ఇక్కడికి వచ్చేసరికల్లా ఏదో కొద్దిగా ఆ ఈగో అడ్డు వస్తుంటుంది, అందుకని ఆగిపోవడంతో వెంటనే మనం చెక్ చేసుకోవాలి. వచ్చింది కేవలం నేను నేర్చుకోవడానికి వచ్చాను, నాకు ఒక గోల్ ఉంది, ఒక విజన్తో వస్తున్నాము. ఎందుకు వచ్చాము, ఏదో ఒక మోక్షం కావాలనో లేకపోతే ఇది కావాలనో అది కావాలనో ఏదో అనుకుని వచ్చింది. మనం చేస్తున్నప్పుడు ఇలా డిఫరెన్స్లు వస్తే అది గుర్తుకు వచ్చింది అనుకోండి, ఓహో నేను దీని కదా వచ్చాను, ఇదంతా చిన్నది అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టి మనం ముందుకు వెళ్తాం. ఓకే, ఒకవేళ అది పక్కన పెట్టడానికి అంత కష్టంగా ఉందనుకున్నప్పుడు ఓకే, నువ్వు ఇంకో ప్రాజెక్ట్ చేయి, దీనికే ఎందుకు రావాలి? ఇప్పుడు నీకు కావాల్సినటువంటి రోల్ రాలేదు, నువ్వు ఒక అన్నదానానికి ఇన్ఛార్జ్ కావాలనుకుని వచ్చావు, నీకు అన్నదానం ఇన్ఛార్జ్ ఇవ్వలేదు, ఇంకోటి ఇచ్చారు, నీకు నచ్చినప్పుడు వీడు ఎలా చేస్తాడో చూస్తాను, లేకపోతే నేను ఇది చేయకుండా ఉంటాను, నేను మార్నింగ్ లేట్గా వస్తానంటే దానివల్ల ఏమవుతుంది, నీ టైం వేస్ట్ అవుతుంది, అక్కడ రిజల్ట్ కూడా సరిగా రాదు. వదిలేసి వెళ్ళిపోయి ఇంకో దాంట్లో చేరు, ఇంకో ఈవెంట్లో అన్నదానం ఇన్ఛార్జ్ అవ్వు, దానికి ఎందుకు పట్టుకుంటాడు? సో ఇది అందరూ కూడా చెక్ చేసుకోవాల్సిన విషయం. అంటే మనం ఈ డిఫరెన్స్లు రావడం చాలా సహజం, కానీ మనం ఏ పర్పస్తో వచ్చామని ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా డిఫరెన్స్ చిన్నగా కనిపిస్తాయి, చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు. అంటే ఇంకొకటి కూడా అంటే మీరు చెప్తుంటే అనిపిస్తుంది సార్, ఇప్పుడు భార్య భర్తకు డిఫరెన్స్ వచ్చినప్పుడు అడ్జస్ట్ అవుతాం కదా, మరి ఈ స్పిరిచువల్ ఫ్యామిలీలో ఒక ట్రస్ట్లో కానీ ఎక్కడైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలేమో. అదే అవుతుంది. మన పర్పస్ని గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అవుతాం. పర్పస్ మర్చిపోతాం కాబట్టి ఈ చిన్నవన్నీ బాగా సర్ఫేస్కి వచ్చి ప్రాబ్లంలా కనిపించగానే దెన్ అక్కడితో ఆగిపోతుంటాం. ఓకే, సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోతుంటుంది. వీళ్ళు మనం ఎక్కడ సైట్ కొందామంటే అక్కడ సైట్ కొందాం అన్నారు, ఓకే సరే చేసుకొని వాళ్ళు అంటాం, వాళ్ళు ఏమవుతుంది, మనము చేయలేము, వాళ్ళు చేయలేరు, అది స్లో అవుతూ ఉంటుంది, రైట్? సో దట్స్ వై మనకి అంటూ ఒక విజన్ అనే పర్పస్ అనేది ఎప్పుడు కూడా ఎంత పెద్దది ఉంటే అంత గ్రాండ్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఒక విజన్ అనే గోల్ అనేది కూడా పెద్దది పెట్టుకోవాలి. మనం దేవుళ్ళము మనకు ఎంతైనా శక్తి ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా బిగ్ విజన్ పెట్టుకుంటాం. మనకి ఇన్స్పైరింగ్గా ఉండాలి విజన్, ఏదో పెట్టుకోవాలని కాదు. అంటే దాన్ని మార్నింగ్ ఎవ్రీడే లేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బుద్ధా సిఇఓ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని మన కార్పొరేట్ పరంగా మన అందరూ చేస్తున్నాము. కొద్దిగా మోర్ ఆర్గనైజ్డ్గా మోర్ వర్క్ చేయడం కోసం బిజినెస్ లీడర్కి సంబంధించి వర్క్ చేయాలని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేద్దామని. ఏంటి దాని మెయిన్ ఉద్దేశం, బిజినెస్ లీడర్స్ అంటే మెయిన్ స్మాల్ బిజినెస్ లీడర్స్ కానీ కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్టప్స్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా వాళ్ళ బిజినెస్ని ఏ విధంగా ధ్యానం ద్వారా ఈ క్వాంటమ్ ఫిజిక్స్, న్యూరో సైన్స్, ఈ థాట్స్ క్రియేట్ రియాలిటీ కాన్సెప్ట్ ద్వారా ఏ విధంగా వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవచ్చు అనేటువంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి వర్క్షాప్లు ప్లస్ ఒక మ్యాగజైన్ కూడా రాబోతుంది, ప్లస్ దానికి సంబంధించి చాలా ఉన్నాయి. అంటే వాళ్ళకి మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేయాలి, దాని ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు సాధించుకోగలగాలి, దాని ద్వారా వాళ్ళు ఒక కమ్యూనిటీకి హెల్ప్ చేయడానికి ఆటోమేటిక్గా రిఫార్మ్ అవుతారు, సో కమ్యూనిటీ కూడా హెల్ప్ చేస్తారు. ఈ 3 మెయిన్ ఉద్దేశాలు దానికి సంబంధించి. ఓకే, నేను ఇది ఒక 4 నెలల నుంచి దాని మైండ్లో ఉంది. నేను ఎవ్రీడే మార్నింగ్ ఐ వేకప్ ఐ ఫీల్ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, దాని గురించి ఆలోచిస్తాను, రైట్? ఇది నెక్స్ట్ నేను చేయబోతున్నటువంటి వర్క్ కాబట్టి నాకు అదే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. ఇప్పుడు కర్తాలకు చేస్తున్నాను, సో దాని గురించి అరే ఈ డ్రీమింగ్ రాగానే ఒక లార్జ్ గోల్, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్నాం.
అది ఎందుకంటే అది విజన్ మనం క్రియేట్ చేస్తుంది. మనం ఇక్కడికి ఇది నెక్స్ట్ ఇది చేయొచ్చు ఎంత ఈ విధంగా డొనేషన్ రేజ్ చేయాలని ఒక వీ స్టార్ట్ డ్రీమింగ్ అబౌట్ ఇట్. సో అలా ఒక గోల్ పెట్టుకోవాలి, రైట్? ఏదైతే అది ఆ గోల్ పెట్టుకుని దాని గురించి మనకు అది కిక్ ఇవ్వాలన్నమాట. ఎవ్రీడే మార్నింగ్ మనకు ఒక కిక్ ఇవ్వాలి, అటువంటి గోల్ ఉండాలి. మరీ పెద్దది పెట్టేసుకుంటే కిక్ లేదనుకోండి, వద్దు అంత పెద్దది పెట్టుకోవద్దు, కమ్ డౌన్, చిన్నది పెట్టుకోండి. ఇది ఎందుకు పెద్దది పెట్టి కిక్ ఎందుకు రాదంటే మనకు ఫీలింగ్స్ రావు దాని గురించి. అది ఎంతో పెద్దగానే నిరాశ వచ్చేస్తుంది కదా. అది రైట్ సైడ్ గోల్ పెట్టుకొని దాని గురించి పెట్టుకుంటే దెన్ మనం ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఆటోమేటిక్గాను అందులో ఎలా డిఫరెన్స్ వచ్చినప్పుడు మన గోల్ గుర్తుకొస్తుంది. రాగానే ఓకే నేను కట్టాలి కదా, అంత గ్రాండ్గా తయారు చేయాలనుకుని కదా దానికి వచ్చినప్పుడు ఏమేమి ఉన్నాయి, చిన్న ఉన్నాయి, ఓకే అవుతాయి అని చెప్పేసి మళ్ళీ అందరితో కలిసి వెళ్తాం. బికాజ్ అది గ్రాండ్గా రావాలంటే ఇవన్నీ చిన్న సర్దుకు వెళ్ళిపోతుంటాం, ఆటోమేటిక్ వస్తుంది అనమాట. ఓకే, మనకు ఆ విజన్ ఎప్పుడు గుర్తుకు రావాలి, విజన్ ఎప్పుడు గుర్తు రావాలి. ఇప్పుడు మనం ఇన్స్పైర్ అయితే ఆ విజన్కి సంబంధించి మనకి కిక్ వస్తుందంటే మనకు బాగా ఇంట్రెస్ట్ అటువంటి ప్రాజెక్టులు ఉండేదాని గురించి మనం తీసుకోవాలి. తీసుకుంటే ఆటోమేటిక్గా దెన్ మనకి ఎవ్రీడే లెగ్గానే అది మనకి గుర్తు వస్తూ ఉంటుంది. ఈ మధ్య కడతాలో రెయిన్ హార్వెస్టింగ్ పని బాగా జరిగినట్టుంది కదా సార్? చాలా బ్యూటిఫుల్గా జరిగింది. వర్షం కూడా అట్నే పడ్డది. వర్షం కూడా అంత బాగా జరిగింది. అగైన్ మనకు తెలిసిందే ప్రతిసారి మేము మొదట్లో జూలైలో వర్షం వస్తే అప్పటి నుంచి వర్క్ చేసేటప్పుడు సారు ఇప్పుడు రెయిన్ వర్క్స్ అన్నీ జరుగుతాయి అన్నారు. అంతే జరిగాయి. సెప్టెంబర్ 1st మీటింగ్ అయినప్పుడు ఈ నెల అంతా బాగా వర్షాలు వస్తాయి, మీకు ఫుల్ వాటర్ వస్తుంది అన్నారు. చెప్పారు సార్. అన్నారు సెప్టెంబర్ 2nd మీటింగ్లో ఈ నెల అంతా వర్షాలు వస్తాయి, మీకు ఫుల్ వాటర్ వస్తుంది. ఓకే, వర్క్ అయిపోయిందా, ఫుల్ వస్తాయి అన్నారు. చూడండి లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఒకదాని తర్వాత వచ్చి లేక్స్ ఆర్ బ్రిమ్మింగ్ విత్ వాటర్ రైట్ నౌ. ఓకే, ఓవర్ఫ్లోయింగ్ విత్ వాటర్. అది అంత వాటర్ ఉంది కర్తాల్లో ఇప్పుడు, అన్ని లేక్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ మనం కర్తాలను శుద్ధంగా తీర్చుకోవడానికి నెక్స్ట్ 2 months మ్యాక్సిమం ప్లాంటేషన్ చేయాలని ఒక ఆలోచన ఉంది. కొంత ప్లాంటేషన్ చేస్తాం, బట్ నెక్స్ట్ ఇయర్ అంతా పూర్తిగా చేద్దాం. పిరమిడ్ వ్యాలీ ఎలాగైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో దానికన్నా ఇంకా అత్యద్భుతంగా కర్తాల్లో మంచి ప్లాంటేషన్తో రావాలి. ఈ వాటర్ ప్రైమరీ కాబట్టి మనకు అది వచ్చింది ఇప్పుడు.